ఇక దేశం అంతటా గణతంత్ర దినోత్సవ వేడుకలు మస్తు జోర్దార్గా జరిగినాయి కదా. అట్లనే భాగ్యనగరమైన హైదరాబాద్ పట్నం అంతటా మన 3 రంగుల మూవన్నెల జెండా రెపరెపలాడింది. సికింద్రాబాద్ మెట్టుగూడ యూత్ లీగ్ క్లబ్ తరపున గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగినాయి. ఇక లాయర్ సిద్ధార్థ్ సారు జాతీయ జెండాను ఎగరేసిండు. అంతేకాదు యూత్ లీగ్ క్లబ్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు సుతయ్యేస్తారట. ఇక ఇటు గురించి లాయర్ సిద్ధార్థ సారు మాటలనే ఇందాం. చెప్పులి సారు. సో మా ఐడియా ఒకటి, అందరికీ ఏదో అట్లా ఇచ్చేసి గాల్లో ఇచ్చేసి పనిచేసడం కాదు, ఇచ్చినాక కూడా దాన్ని అట్లాంటి వాటిని హైలైట్ చేయాలి. హైలైట్ చేసి జనాలకు కనిపించాలని చెప్పి అట్లాంటి ప్రోగ్రామ్స్ ఏమో ముందుకు తీసుకొని అట్లాంటి ప్రోగ్రామ్స్ ఏమో చేస్తాం. ఒక యూత్ డ్రివెన్ క్లబ్ కాబట్టి యువకుల కోసము చాలా బాగా కష్టపడతాం. మేము యువకుల్ని ముందు పెట్టుకొని మధ్యలో పెట్టుకొని మేము ముందుకు తీసుకెళ్దామనేది మా ఆలోచన. అందుకనే మీ ఛానల్స్ ద్వారా నాకు ఒకటే విజ్ఞప్తి ఉన్నది, చూసే వాళ్ళ వ్యూవర్షిప్ కి, సికింద్రాబాద్ లో ఉన్న అందరి నివాసులకి ఒకటే నా విజ్ఞప్తి ఏంటి అంటే, సెంట్రల్ గవర్నమెంట్ అనేక స్కీమ్స్ ఇస్తున్నది. మనం అగ్నివీర్ స్కీమ్ తీసుకోండి, సెంట్రల్ యూత్ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ తీసుకోండి, లేదా ఎంఎస్ఎంఈ స్కీమ్స్ తీసుకోండి. యూత్ ఆంటర్ప్రినర్ స్కీమ్స్ చాలా వచ్చినాయి మనకి. అట్లాంటివి యూత్ తీసుకోవాలి బెనిఫిట్ దాంట్లో అని చెప్పి అదే మా కోరిక. ఆగన్నాట బడి పిల్లగాండ్లకు పరీక్ష ప్యాడ్లు ఇచ్చే కాడికెళ్ళి షురూ చేస్తే సమాజంలో ఎవలెవలికి ఏమేం అక్కరున్నదో వాళ్ళకు సాయం చేస్తారట. అన్న ఇంకేదో చెప్తాడట. అన్న షురూ చేయి మళ్ళా. 76th రిపబ్లిక్ డే నాడున యూత్ లీగ్ క్లబ్ మెట్టుగూడ మేమందరము గతంలో కూడా అనేక ప్రోగ్రాంలు, అనేక ఏదైనా ఇట్లాంటి ప్రోగ్రాంలకు సంబంధించినవి అవన్నీ పాస్ట్ లో కూడా చేసినాము. గతంలో మేము ఇట్లా ప్యాడ్లు పంచడము, పిల్లలకి స్కూల్ బ్యాగ్లు ఇవ్వడము, ఎక్కడెక్కడైతే సమాజంలో సమస్యలు మాకు కనిపిస్తున్నాయో అట్లాంటి ప్రోగ్రాంలని హైలైట్ చేస్తూ అట్లాంటి ప్రోగ్రాంలని ఒక మంచి దృష్టికి తీసుకొని రావాలని చెప్పి అట్లాంటి ప్రోగ్రాంలు చేస్తూ ఉన్నాము. సో ఈ రోజు 76th రిపబ్లిక్ డే, అది మనకి చాలా ముఖ్యమైన రోజు. ఇట్లాంటి రోజు నాడున మేము ఇంకొక ప్రోగ్రాం ఏం తీసుకున్నాము అంటే, వరల్డ్ హంగర్ ఇండెక్స్ లో 105 అవుట్ ఆఫ్ 127 కంట్రీస్ లో ఉన్నది. అంటే అది ఒక చాలా బాధాకరమైన విషయము. మన భారతదేశం ఒక బలహీనంగా ఒక స్టేచర్ తో ఉన్నది. 105 అవుట్ ఆఫ్ 127 అంటే చాలా మంది కష్టాల్లో ఉన్నారు. చాలా మందికి ఇట్లా ఆకలి 3 పూట్ల భోజనం లేకుండా చాలా మంది ఆకలితో ఉన్నారు. కాబట్టి ఇవాళ ఒక ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అనేది కూడా పెట్టాము. అది ఎందుకు పెట్టినాము అంటే, మనుషులకి సమాజంలో కొంచెం హైలైట్ అవ్వాలి ఇట్లాంటి ప్రోగ్రామ్స్. గిసోంటి మంచి మంచి కార్యక్రమాలు చేసుడే కాకుండా ఐటితోని కడమోలు సుతా స్పందించాలని చెప్పి వీళ్ళు చేసే ప్రోగ్రాంలను హైలైట్ చేస్తారట. అట్లనే యూత్ పిల్లగాండ్లకు సుతా అండగుంటామంటాండు. కేంద్ర సర్కారు యూత్ కోసం పెట్టిన పథకాలను వాడుకోవాలంటాండు. మరి ఈ సేవా కార్యక్రమాలు చేయనీకే ఎవలను ఆదర్శంగా తీసుకొని చేస్తాను సారు నువ్వు? మా ఇన్స్పిరేషన్ అయితే మా తాతగారు డాక్టర్ మల్లికార్జునరావు గారు 1950s లోనే క్లబ్ ప్రారంభించడం జరిగినది. ఆల్మోస్ట్ 70+ ఇయర్స్ అవుతుంది. దాని మీద ఇంకొక 10 years నుంచి మేము ఇక్కడ ప్రోగ్రాంలు యాక్టివ్ గా చేస్తున్నాము. సో ఇది ఓన్లీ మెట్టుగూడని అట్లా లిమిటేషన్ పరిమితం కాదండి. ఇది పూర్తిగా సికింద్రాబాద్ లో ఉన్న అందరికీ మీరు మా వాళ్ళే, మిమ్మల్ని మేము చూసుకునేది మా బాధ్యతని. నాకున్నది ఒకటే కంప్లైంట్ అండి, మనం మాట్లాడతాం హైదరాబాద్ సైబరాబాద్ అని మాట్లాడతాం. ఏమొస్తుందండి మనకంతా? ఐటీలు, హైటెక్ సిటీలు అన్నీ వస్తాయి. సికింద్రాబాద్ నుంచి మనుషులు అందరూ కాంట్రిబ్యూట్ చేసేది హైదరాబాద్ ఎకానమీకి. మళ్ళీ మా సికింద్రాబాద్ ఎందుకు రాదండి అక్కడ డెవలప్మెంట్ కి? మాకు కూడా అభివృద్ధి కావాలి కదా. 15-20 సంవత్సరాలకి గవే ఫ్లైఓవర్లు, గవే రోడ్లు, ఇప్పటికీ బస్తీలలో ఓపెన్ డ్రైన్ సిస్టమ్లు ఉన్నాయి. ఇవన్నీ ఎవరండి పరిష్కారం చేసేది? హైదరాబాద్ ముందు బాగుపడుతుంది, సికింద్రాబాద్ కూడా ముందుకు పోవాలని చెప్పి మా కోరిక. గౌరవనీయులు ముఖ్యమంత్రి కూడా ఆ రోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం డావోస్ లో కూడా ఒక మాట చెప్పినారు, ఇండియన్ ఎకానమీ ముందుకు పోవాలంటే అర్బనైజేషన్ కావాలి. ఆగో సారు వాళ్ళ తాతనే ఆదర్శమట. వాళ్ళ తాత మల్లికార్జున అనేట ఆయన 1950లో యూత్ లీగు క్లబ్ ను షాల్ చేసిండట. మెట్టుగూడలనే కాకుండా అంతటి సుతాయిల సేవా కార్యక్రమాలు చేస్తారట. సారు మీరు గిట్లనే పేదోళ్ళకు అండగుండి గిసొంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. మా B1 న్యూస్ సుతా కోరుకుంటాంది సారు.